హలో అండి. మా ఊర్లో అయితే కోతుల బాధ ఎక్కువైపోయింది. ఎవరైనా పట్టకపోయే వాళ్ళు ఉంటే చెప్పండి, అడ్రస్ ఇస్తాను కోతులని. జామ చెట్టు చూడండి ఎలా ఇరగదొక్కిసి పెట్టాయో. కాయలైతే మస్తు కాసింది ఈసారి చెట్టు అయితే. బరువు ఆగలేక కింద అయితే పడ్డది చెట్టు. కోతులు ఎక్కి దూకడం వల్ల చెట్టు అనేది వంగిపోయిందండి. ఇప్పుడు మోకేసి అయితే చెట్టు బిర్రుగా లాగి పైకైతే కడతామండి. అది ఎలా కడతామో ఈరోజు చూపిస్తాను, చూసేయండి. చెట్టు అలాగే ఉంచామంటే ఇరిగిపోతుందండి, ఇంకా బతకం కూడా బతకదు. అందుకని మోకేసి అయితే లాగుతున్నాము చూడండి. చెట్టు కడుతున్నా కానీ చెప్తురా. నువ్వు చేయి ఆడటం కింద చేయి దగ్గర కాదు. ఇంకొంచెం కొద్దిగా గుంజు, ఎక్కువ గుంజ కాకు, కొద్ది చాలే. పక్కలు వేసుకున్నాడా జామకాయలు. చెట్టును లేపు అంటే జామ చెట్టు కింద పడకుండా మోకేసి ట్రాక్టర్ పెట్టి లాగి గుంజాం కదండి. ఇప్పుడు నవర్ తాడేసి గట్టిగా నేరేడు చెట్టుకి అయితే కడుతున్నాము. ఇక గాలి దుమ్ము వస్తేనే అది కింద పడుతుంది, ఇంకా లేకపోతే ఆ తాడు తెగిపోతేనే కింద పడుతుందండి జామ చెట్టు. ఇంకా తెంపుకోరు జామకాయలు, ఇంకా ఎట్లా అందుకుంటే చూద్దాం వచ్చి. కింద ఉంటే తర్వాత తెంపునే జాంకాయలు తెంపుకోవాలి. పైకి కట్టిండు గోడకి ఆ చెట్టు కూడా బిర్ర కట్టాం. మళ్ళీ ఏమన్నా గాలి దుమ్ము వస్తేనే పడుతుందని భయం. మండాలు కూడా మళ్ళీ కాయపోతే మళ్ళీ ఇగురు వస్తుంది. ఇంతవరకు మా వరి పొలం అనేది మీకు చూపించలేదు కదండి, ఈరోజు చూపిస్తాను. అక్కడైతే మొత్తం నారండి, నారు ఇంకా పీకలేదు. ఇక్కడైతే కొద్దిగా నారు పీకుతున్నారు, కట్టలు కట్టి అక్కడ వేస్తున్నారు కదా. మీకు అక్కడ ఖాళీ మళ్ళు అనేది కనిపిస్తుంది కదా, ఆ మళ్ళలో మొత్తం నాటాలండి. పొలం నాటే వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడైతే ఇక్కడ పొలంలో నారు అయితే పీకుతున్నారు, నారు పీకి కట్టలు అయితే కడుతున్నారండి. ఇంత పచ్చని పొలము పల్లెటూరులో లేదంటే సిటీ అవుట్కట్స్లో మాత్రమే కనిపిస్తుంది కదండి మీకు. ఈరోజైతే నా వీడియోలో చూపిస్తున్నాను పొలం నాటేది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో చెప్పండి. డాడీ పోతున్నావా? అమ్మాయి అమ్మాయి అని డాడీ పోతుంది. నానే ఉండు పక్కనున్న మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. నాగలక్ష్మి ఏం అప్పలు రా చేసేది? సొరప్పలండి. ఏం చేస్తున్నావు అక్క? ఇవాళ పనికి పోలేదా? సొరకాయ అప్పలు చేస్తున్నాం. మా చెల్లెని తీసుకొచ్చినాం పండక్కి. సొరకాయ అప్పలు చేస్తున్నాం. రేపు కారపూజ చేయాలి. ఇంకా ఏం చేస్తారు అక్క పండక్కి? కారపూస, అరిసెలు, సొరకాయ అప్పలు, బూందీ
పల్లి పట్టి ఇంకా అంతవరకే. మా చెల్లి వచ్చింది కాబట్టి అన్నీ చేస్తున్నాం. ఇల్లు పని అయిపోయిందా మరి దులపడం మొత్తం? అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు పండగ పనులు అనేది స్టార్ట్ చేశారా? మా అక్క వాళ్ళైతే అప్పలు కూడా స్టార్ట్ చేశారు. నేనైతే ఇంకా ఏం చేయలేదండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జామ చెట్టుని అలా పైకి లాగడం ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే పొలం నాటు కూడా ఎలా ఉందో ఒకసారి వీడియో చూసి చెప్పండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా అక్క వాళ్ళైతే ఇక్కడ సొరప్పలు అయితే తయారు చేస్తున్నారు. కొద్దిసేపు నేనైతే వాళ్ళతో ముచ్చట్లు పెట్టి వెళ్తాను. ఇక నేనైతే మా అక్క వాళ్ళ ఇంట్లో ముచ్చట్లు పెట్టి అయితే ఇంటికి వచ్చానండి. వచ్చి చూసేసరికి మా వాళ్ళు అయితే ట్రాక్టర్ అయితే నీట్గా కడిగించుకొని వచ్చారు. ఇక పెట్రోల్ పోసి అయితే సిలుం పట్టకుండా నీట్గా తూడ్చుకుంటూ వస్తున్నారండి, షైనింగ్గా ఉండాలని ట్రాక్టరు. మాట్లాడేది నువ్వు ఊర బంది పెట్టాలి. బండి కానీ చెప్తే ఈను బని దిగు నా దుడుచుకుంటాడు కానీ వాడు ఏమనుకుంటే ట్రాక్టర్ తాళం తీసి కూడా తోలుతాడు వాడు. అక్కడ జారుద్ది, డీజిల్ పడదాడా జారుద్దిరా పిల్లగా, జారిన వాటి కింద పడతావు. మా ఇద్దరు పిల్లలకి అట్ట అలవాటు ఏం చేయలే. అమ్మాయి బండి కాడు బాగా చేస్తాడు కానీ అమ్మాయి రాజశేఖర్ గాడు ఇంటికాడు ఉంటే ఎద్దులు నీ మేత ఏడు నీళ్ళు తాపడి అమ్మాయి తాపుతాడు వాడు కూడా. రాడా నీ అన్న ఇందా మేత వేసిండు, మీ నాన్న తెలుసారు అన్నాక అప్పుడు వేసిండు. అదేలే నాకు నాకు చెప్పే ఏ అంటే అరే ఏరా మీ నాన్న చెప్పినా